వెల్కమ్ టు మై ఛానల్ సుధీర్ టెక్ AI90. సో టుడే మనకి వెబ్ దట్ మీన్స్ HTML బేస్ మీద యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్ని బిల్డ్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి డివ్ అనే ఒక కాన్సెప్ట్ని డిస్కస్ చేసాం. సో ఈరోజు ఏంటంటే మనకి కొన్ని ప్రాపర్టీస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాగే ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది మనం ఎలా యూస్ దట్ మీన్స్ ఎలా యూస్ చేయాలి అనేది దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అందరికీ తెలిసిందే. సో ఇదేంటంటే HTML యొక్క ఏమంటారు అంటే బేసిక్ స్ట్రక్చర్ అనమాట. ఓకే రైట్, బేసిక్ స్ట్రక్చర్ని యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ నేను ఒకటి హెడ్డింగ్ రాస్తున్నానండి. సో హెడ్డింగ్ వచ్చేసి వెల్కమ్ వెల్కమ్ టు మై హౌస్ వెల్కమ్ టు మై హౌస్ అని ఒక హెడ్డింగ్ రాశాను. సో ఇక్కడ మీరు ప్రాపర్గా ఒకసారి చూడండి. నేను జస్ట్ రన్ చేశాను, ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేయండి. సో వెల్కమ్ టు మై హౌస్ అనేది హెడ్డింగ్ అనేది ప్రింట్ అయింది. సో ఇప్పుడు నాకు ఇలా కాదు. సో దీన్ని నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే మీకు తెలుసు కదా, ఇటాలిక్ అంటే జస్ట్ ఇలా స్లైడ్ అంటే బెండ్ అవుతుంది. ఓకే, మనకి క్యారెక్టర్స్ అనేవి ఇలా స్లైడ్గా బెండ్, ఇటాలిక్ అంటే ఆ ఫార్మాట్లు అనేది మనకి ఉంటుంది. సో దీన్ని ఫాంట్ స్టైల్ అంటారండి. ఈ ఫాంట్ స్టైల్ కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. సో అది ఎలా ఏంటంటే ఒకసారి చూడండి. డాట్ ఇక్కడ సెలెక్టర్ని యూజ్ చేశాను. సో హెడ్డింగ్ కోసం యూజ్ చేస్తున్నాను. డాట్ హెడ్. సో ప్రాపర్టీ రాశానండి. ఈ ప్రాపర్టీ ఏంటి? ఫాంట్ స్టైల్ వచ్చేసి ఎటాలిక్ అని రాశాను. సో ఇప్పుడు ఈ హెడ్ని జస్ట్ నేను ఓన్లీ దీనికే యూజ్ చేస్తున్నాను. క్లాస్ ఈక్వల్ టు HED హెడ్. సో ఇప్పుడు నేను ప్రాపర్గా రన్ చేస్తాను. ఒకసారి చూడండి, ఇక్కడ మనకేమైంది, జస్ట్ స్లైట్గా బెండ్ అయింది. ఓకే సార్, లేదు సార్ నేను నార్మల్గా ఉంచుతాను అని అంటే, సో ఇటాలిక్ బదులు మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని నార్మల్ అని రాయొచ్చు. నార్మల్. ఓకే, సో నార్మల్ అంటే మనకి నార్మల్గా జస్ట్ ఉంటుంది. అంటే ప్రాపర్గా ఏంటంటే ఫాంట్ స్టైల్స్ని కూడా మనం ఇందులో చేంజ్ చేసుకోవచ్చు. సో మనకి ఫాంట్ స్టైల్కి రిలేటెడ్గా ఏంటంటే మనకి రెండు ఉంటాయి. ఒకటేమో ఇటాలిక్, ఇంకొకటేమో నార్మల్. రైట్. సో నెక్స్ట్ నేను ఇంకొక పారాగ్రాఫ్ ఒకటి రాస్తున్నాను. పారాగ్రాఫ్ వచ్చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని ఒక పారాగ్రాఫ్ రాశాను. సో ప్రాపర్గా ఇది కూడా రన్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఓకే రైట్. నెక్స్ట్ ఎంటర్. నేను ఒక బటన్ కూడా రాద్దాం అనుకుంటున్నాను. బటన్. ఓకే, బటన్. సో బటన్లో వచ్చేసి సబ్మిట్. ఓకే, సబ్మిట్ అని చెప్పేసి నేను ఒకటి ఇచ్చాను. సో ప్రాపర్గా ఇది కూడా వర్క్ అవుతుందో లేదో చెక్ చేశాను. రైట్. ఇప్పుడు నేను ఓన్లీ హెడ్డింగ్కి నేను కలర్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. కలర్. ఓకే, కలర్. ఈ కలర్ వచ్చేసి ఏంటి అంటే మనకి కొన్ని ఉంటాయి. లైట్ బ్లూ, లేదంటే బ్లూ. ఒకసారి ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో చూద్దాం. ఎస్, బ్లూ అనేది వర్క్ అయింది. సో దీనికి ఫాంట్ అనేది కొంచెం సైజును కూడా ఇంక్రీజ్ చేయాలి మనం. సో ఫాంట్ సైజ్. ఓకే, ఫాంట్ సైజ్ వచ్చేసి నేను ఇక్కడ 36 or 37 పిక్సెల్ అని ఇచ్చానండి. పిక్సెల్లో ఇస్తారు. ఒకసారి చూడండి, దీని యొక్క సైజ్ అనేది మనకి ఏమైంది, ఇంక్రీజ్ అయింది. సో ఓకే, నెక్స్ట్ ఈ ఫాంట్ కొంచెం ఇటాలిక్ ఫార్మాట్లో కూడా రాద్దాం. ఇటాలిక్ ఫార్మాట్లో రాస్తే ఏమైందంటే ఒకసారి చూడండి, ఇక్కడ ప్రాపర్గా మనకి ఏమైంది, ఇది జస్ట్ ఇటాలిక్ ఫార్మాట్లో చేంజ్ అయింది. సో దిస్ ఈజ్ ద ఫాంట్ స్టైల్, కలర్, ఫాంట్ సైజ్. సో ఫాంట్ సైజ్ అనేది మీ ఇష్టం, ఏ సైజు కావాలంటే ఆ సైజ్ అనేది మీరు మెన్షన్ చేసుకోవచ్చు. ఒకవేళ 40 పిక్సెల్ ఇచ్చారనుకోండి, సో 40 పిక్సెల్ అనేది సైజ్ అనేది హెడర్కి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఓన్లీ హెడ్డింగ్కి రిలేటెడ్గా జస్ట్ నేను ఇక్కడ అప్లై చేసింది ఓన్లీ హెడ్డింగ్కే. సో అందుకే ఇది అప్లికబుల్ ఓన్లీ హెడ్డింగ్కే అవుతుంది. రైట్. ఓకే, సో రిమైనింగ్ అని కూడా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ మనకేంటంటే కొంచెం క్లారిటీ కోసం ఏంటంటే ఓన్లీ పర్టికులర్గా దీని ఒక్కదానికే యూజ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇవన్నీ నాకు యాక్చువల్గా ప్రాపర్గా మనకి మిడిల్లో రావాలి. రైట్. సో మిడిల్లో రావాలంటే మనం ఇండివిజువల్గా దీనికి టెక్స్ట్ అలైన్ అని రాయాలి. చూడండి, ఒకసారి చూడండి. టెక్స్ట్ అలైన్ వచ్చేసి సెంటర్ అని రాశాను. సెంటర్ అని రాస్తే ఇది ఆటోమేటిక్గా సెంటర్ అవుతుంది. నాకు ఇది ఒకటే కాదు, సో ఇందులో ఉన్న పారాగ్రాఫ్ అండ్ నెక్స్ట్ సబ్మిట్ బటన్ కూడా మనకి మిడిల్లో రావాలి. సో ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. సో అదే డివ్ కంటైనర్. ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసింది డివ్ కంటైనర్. సో ఈ కంటైనర్ వాళ్ళు యూజ్ ఏంటి సార్ అంటే ఎట్ ఏ టైం మనకి ప్రాపర్గా అన్నీ అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను కంటైనర్కి ఒక సెలెక్టర్ని రాస్తున్నాను. సో ఇక్కడ కంటైనర్ CONT అని పెట్టాను. రాయడం కొంచెం
టైం తీసుకుంటుందని. సో టెక్స్ట్ అలైన్ వచ్చేసి సెంటర్ అని పెట్టాను, రైట్. సో సెంటర్ అని పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం div అనే కంటైనర్కి CLASS క్లాస్ ఈక్వల్ టు CONT అని పెట్టాం కదా. సో ఇప్పుడు అన్నీ కూడా మనకు చూడండి ఎలా అయిందో. సో ప్రాపర్గా ఏంటంటే మనకి అన్నీ కూడా మిడిల్లో వచ్చినాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా అప్లై చేయొచ్చు డైరెక్ట్గా. ఏది ఈ డివ్కి బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి జస్ట్ నేను ఇక్కడ ఎల్లో అని ఇచ్చాను, ఎల్లో. సో అది కూడా ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏమైందనంటే ఈ డివ్ ఉంది కదా, ఈ డివ్ వరకు మనకి ఏమైంది కలర్ అనేది అప్లికబుల్ అయింది, రైట్. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమైంది, సో మనకి ఎల్లో అనేది అప్లికబుల్ అయింది. సో ఇది మెయిన్ చాలా ఇంపార్టెంట్. అంటే డివ్కి ఇంటర్నల్గా లోపల ఉన్న హెడ్డింగ్కి పారాగ్రాఫ్కి సబ్మిట్. సో వీటన్నిటికి కూడా ఏమైంది అంటే మనకి ఎల్లో అనేది బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అప్లై అయింది, రైట్. నెక్స్ట్ యాక్చువల్గా ఇప్పుడు నేను డివ్ సైజు తక్కువ ఉందనుకోండి, నేను ఇప్పుడు దీని సైజు కూడా మనం పెంచవచ్చు. అది ఎలా సార్ అంటే, సో అందులో మనకేంటి బాక్స్ ప్రాపర్టీస్ ఉంటాయండి, బాక్స్ ప్రాపర్టీస్. అవే హైట్. సో హైట్ వచ్చేసి 200 పిక్సెల్స్, ఓకే. నెక్స్ట్ విడ్త్ వచ్చేసి విడ్త్ వచ్చేసి సమ్ 250 పిక్సెల్స్. అసలు ఏం జరుగుతుందో చెక్ చేద్దాం ఒకసారి ప్రాపర్గా. ఒకసారి చూసారండి, అంటే ఈ డివ్ కంటైనర్కి మనం హైట్ విడ్త్ అనేది మనం మెన్షన్ చేయొచ్చు, రైట్. ఓకే. సో మనం యాక్చువల్గా ఏంటంటే చూడండి 200 పిక్సెల్స్ అంటే హైట్ వచ్చేసి 200 పిక్సెల్స్, విడ్త్ వచ్చేసి 250 పిక్సెల్స్. ఒకసారి ఇక్కడ నేను హైట్ వచ్చేసి 400 ఇద్దాం, ఇక్కడ వచ్చేసి 650 ఇద్దాం. సో ఏం జరుగుతుందో ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి చూడండి, అంటే ప్రాపర్గా ఏంటంటే కొంచెం లెంత్ అనేది ఎక్కువ తీసుకుంది, రైట్. ఓకే. సో అంటే హైట్ మనకి హైట్ అంటే ఒక డివ్ యొక్క కంటైనర్ యొక్క బాక్స్ని హైట్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, రైట్. సో ఇదే మనకి ఏంటంటే బాక్స్ ప్రాపర్టీస్ అంటారండి, బాక్స్ ప్రాపర్టీస్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కంటైనర్కి యాక్చువల్గా మొత్తం టోటల్ కంటైనర్కి ఒక ఇమేజ్ని కూడా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని కూడా సెట్ చేద్దాం అనుకుంటున్నాను, రైట్. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చేసి URL. ఇప్పుడు చూడండి ఒకసారి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే జస్ట్ ఒక ఇమేజ్ పాత్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. కాపీ ఇమేజ్ లింక్, ఓకే. నెక్స్ట్ కాపీ ఇమేజ్ లింక్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే Ctrl+V అని కొట్టాను, Ctrl+V, ఓకే. ఒకసారి చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో, ఓకే. ఒకసారి చూడండి మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది అప్లై అయిందా లేదా. సో ఇక్కడ నేను ప్రాపర్గా ఏంటంటే వేరే 2 ఇచ్చింది కాబట్టి సో మనకి ఇక్కడ URL అనేది ఇలా డిస్ప్లే చేయటం జరిగింది. అంటే సరే ఇది తీసేసి ఇంకోటి ఒక జస్ట్ నార్మల్ది ఒకటి ఇద్దాము. సో ఒకసారి హైట్ ప్రాపర్టీ కూడా తీసేద్దాము, ఓకే. సో ఒకసారి రన్ చేద్దాము, ఓకే. ఇక్కడ చూడండి మనకి ఓకే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చేసి అలా ఇచ్చా. ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ సైజ్ కూడా ఒకసారి మనం ఇవ్వాలండి. బ్యాక్గ్రౌండ్ సైజ్ సైజ్ వచ్చేసి ఇక్కడ నేను కవర్ అని ఇవ్వాలి, బ్యాక్గ్రౌండ్ సైజ్ వచ్చేసి కవర్ అని ఇవ్వాలి, ఓకే. సో మీరు దట్ మీన్స్ ఏదైతే బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ అన్నారో ఆటోమేటికల్గా మీరు ఏదైతే రాస్తారో దీన్ని అది మొత్తం మనకి పేజ్ అంతా కూడా ఆ డివ్ కంటైనర్ పేజ్ మొత్తం అంతా కూడా మనకి ఏమవుతుంది ప్రింట్ అవుతుంది. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఓకే. నెక్స్ట్ హైట్ వచ్చేసి ఒకసారి హైట్ ఇద్దాము, హైట్ 100 VH వ్యూ పోర్ట్, ఓకే. విడ్త్ 100 VW.
సో మనకి ఇక్కడ ఏంటంటే చాలా బిగ్గా కనపడుతుంది. సో ఇది తీసేయండి, ఇబ్బంది ఏం లేదు, నో ప్రాబ్లం. సో బ్యాక్గ్రౌండ్ సైజ్ వచ్చేసి మనకి ఇలా మనకి ప్రాపర్గా అనేది వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ హైట్ వచ్చేసి హైట్ 100 పిక్సెల్స్ పెడదాం, అసలు ఏం జరుగుతుందో చూద్దాం. సో మనకి హైట్ చూడండి, హైట్ వచ్చేసి 100 పిక్సెల్ తీసుకుంది ఇది పాయింట్ ఆఫ్లో. సో అలా కాకుండా మనకి ఏంటంటే 600 ఇద్దాం. ఓకే, 600 కాకుండా 400 ఇద్దాం. ఓకే, ఇది కొంచెం నీట్గా ఉంది ప్రాపర్గా. ఏంటంటే ఇక్కడ మనకి డివ్ అనే కంటైనర్ని యూజ్ చేసుకుంటూ, రైట్. సో ఇందులో మన యొక్క టెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది టెక్స్ట్. ఓకే, నెక్స్ట్ హెడ్డింగ్, ఇది వచ్చేసి పారాగ్రాఫ్, ఇది వచ్చేసి సబ్మిట్ బటన్. సో మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇలా కవర్ అయింది. ఓకే, ఇక్కడ నెక్స్ట్ మనం ఇమేజ్కి తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి వ్యూ పోర్ట్ హైట్, వ్యూ పోర్ట్ విడ్త్. సో ఇక్కడ నార్మల్గా ఏంటంటే మనకి విడ్త్ని కూడా మెన్షన్ చేయొచ్చు. విడ్త్ వ్యూ పోర్ట్ హైట్ దట్ మీన్స్ 50 VH. 50 VH అంటే VW అంటే ఏం జరుగుతుంది ఒకసారి చూడండి. ఇవో జస్ట్ అంటే 50% విడ్త్ అనేది మనకి ఆక్యుపై చేసింది. ఓకే, సో ఇక్కడ మనకి 50 VH వ్యూ పోర్ట్ హైట్. సో ఇక్కడ చూడండి ఓన్లీ 50% మనకి ఏమైందంటే వ్యూ పోర్ట్ హైట్ అనేది డిస్ప్లే చేయడం జరిగింది, రైట్. నెక్స్ట్ 50 VW అంటే 50%. నేను ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే 100 ఇద్దాం, 100. సో వ్యూ పోర్ట్ హైట్. సో ప్రాపర్గా ఏంటంటే మనకి వ్యూ పోర్ట్ విడ్త్ అనేది ఎక్స్పాండ్ అయింది. ఓకే, ఇవి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని ఎలా ఇస్తారంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, సమ్ ప్రాపర్టీస్, నేమ్, నెక్స్ట్ URL, ఓపెనింగ్ పారాన్సిస్ విత్ ఇన్ ది డబుల్ కోడ్లో జస్ట్ యూ హ్యావ్ టు మెన్షన్ ద పాత్. సో ఇది మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇలా మెన్షన్ చేస్తారు. ఓకే, సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ బీ ప్రాక్టీస్ దిస్ వన్. సో నెక్స్ట్ క్లాస్ అనేది మీకు తర్వాత అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.